ఉన్నారా? గుడ్. ఇది పెరియాళ్వార్ తిరుమలి అంతా కూడా కృష్ణుణ్ణి బేబీగా పుట్టినప్పటి నుంచి వారు బాల్యంకి వచ్చే వరకు ఉన్న స్థితిని, ఒక్కొక్క స్టేజ్ ని నాయికా భావంలో కాకుండా తల్లి భావంలో పెరియాళ్వార్ అనుభవిస్తున్నారు. అందులో ఫస్ట్ వన్నమాడంగల్ సూలు అనేటప్పుడు వారు అవతార వైభవం, కృష్ణ జననం. ఆ సమయంలో నందవనం గోప ప్రజలంతా ఎంత ఆనందంగా ఉత్సాహంగా ఆనందించారో ఆ విషయాన్ని వన్నమాడంగల్ పరిభాషణలో చెప్పారు. సీదక్కడలు అముదన్న అనే పాసనంలో ఇతని వైభవం ఎంత అందంగా ఉన్నాడో, కృష్ణుడు ఎంత గొప్పగా ఉన్నాడో అని ప్రతి అంగమును అనుభవిస్తూ వచ్చి చూడండి, వచ్చి చూడండి, వచ్చి చూడండి అని కానీరే 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 అని అందరినీ పిలిచి చూపించారు. తర్వాత అందరు చూసిన భగవంతుడికి దృష్టిపడి ఆయాసపడి నిద్రపోయే సమయమయ్యేసరికి మాణిక్యం గట్టి వరమిడే గట్టి అని చక్కగా లాలిపాటు పాడుతూ కృష్ణుణ్ణి వారు శయనోత్సవం చేస్తున్నారు, పడుకోబెడుతున్నారు. అప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, పడుకోకుండా చందమామని చూసి పిలిపిస్తున్నాడు, చంద్రుడిని చూస్తున్నాడు గార్డెన్ నుంచి. సో వెంటనే చంద్రుడితో కాన్వర్సేషన్ మొదలు పెడతారు. తన్ముగత్తు చుట్టి అనే పాసనలో కృష్ణుడు పిలుస్తున్నాడు, నువ్వు ఏంటి చూడకుండా పోతున్నావు, వచ్చి చూడు అని చెప్తున్నారు. అవన్నీ వెళ్ళిపోయింది కనుక ఆ 10 పాసనాల ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ సెపరేట్ గా చెప్తాను. ఇవాళ పాసనం ఉయ్యవులహు అనే నెక్స్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇదేంటంటే ఓకే, కృష్ణుడు చందమామ చూశాడు, పడుకున్నాడు, లేచాడు, అయిపోయింది. ఇప్పుడు కృష్ణుడితో ఆడుకుంటున్నారు. శంగీరై పర్వం అని, శంగీరై అని ఒక ఆటలది. అది కృష్ణుడితో పిల్లలతో ఆడతారు. ఒక కాళ్ళని ముందు పెట్టుకొని ఇక్కడ కాళ్ళు పెట్టుకొని తల్లిలు చేస్తుంటారు కదా, పడుకున్న బేబీని కాళ్ళతో ఆడుతూ ఆటలాడడం, బేబీతో ఆటలాడడం అనమాట. అది కీరై పర్వం అంటారు. జస్ట్ టెండర్ అనమాట. చేతులు ఎత్తి వదలడం, కాళ్ళు ఎత్తి వదలడం, అలా మామూలుగా గిల్లి వదలడం, అలాగ ఒక విధమైన ఆటలు బేబీతో చేస్తారు కదా, ఆ వర్ణన మొత్తం ఇలాగ కృష్ణుడితో యశోదాభావంలో విష్ణు చిత్తుల వారు అనుభవిస్తున్నారు. అందులో ఇది సాధారణ బేబీ కాదు కనుక ఆయన వృత్తాంతం అంతా కూడా, వైభవం అంతా కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇంత ముందు ఆ కృష్ణుడు కడుపు చూస్తున్నారు. వైరు ఎలాంటి వైరు? అది ఉయ్య ఉలహు పడైతుండ మణి వైరా. మీ ఉదరము లోకోజ్జీవనార్థముగా లోకాన్ని మీరు సృష్టి చేసి అలాగే ఉండు కడుపులో, అలాగే మొత్తం ప్రళయకాలంలో మింగేసి రక్షించిన కడుపుతో కూడిన ఏ భగవంతుడా, ఉయ్య ఉలహు పడైత్తు ఉండ మణివైరా. ముందు పడైత్తు సృష్టించావు, మళ్ళీ దాన్ని తినేసావు, కడుపులో తాగి దాన్ని కాపాడనమాట. అటువంటి మణి లాంటి వైరు నీ వైరు. వైరు అంటే కడుపు. ఓకే. ఊడిదోరుడి పల ఆళి నిలై అదన్మేల్. ఊడిదోరుడి, ఊడి అంటే యుగ యుగాలుగా పల యుగముగా నువ్వు ఆలి నిలై అదన్మేల్. వటవృక్షం ఒక ఆకులు ఆలి నిలై అంటారు, వటపత్ర సాయి, దాని మీద నువ్వు రక్షించావు. అలాంటి భగవంతుడు నువ్వు. ఇంకా ఏం చేశాడు? పరంపరనే, హే పరమాత్మ నువ్వు ఎలాంటి వాడు? పయ్య ఉయోహుతియుల్కొండ పరంపరనే. పయ్య అంటే క్షీరాబ్దినాథుడు. చక్కగా పయ్య అంటే ఆదిశేషుడి పేరు. ఆదిశేషుడిలో యోగ నిద్ర చేస్తున్న హే పరమాత్మ నువ్వు ఒక అంజనము. ఇంకా ఎలాంటి వాడు భగవంతుడు? పంగయ నీలనయనత్ అంజనమేని అని. పంగయ అంటే పంకజం లాంటి నీలము చక్కగా ఉండేటువంటి తిరుకన్గల్ నయనత్ అంజనమేని అనే. వారు కన్ను తామరై కన్ను అంటారు కదా, లాంటి ముఖం కలిగిన కన్ను కలిగిన వారు అంజనమేని. అంజనం అంటే నల్లగా ఉండడం, కంటికి రాసుకునే కాటుకి అంజనం అంటారు. అలాంటి అంజనమేని అనే నల్లవాడు, ద బ్యూటిఫుల్ బ్లాక్ గై. ఓకే. అంజనమేని అనే. చెయ్యవల్ నిన్నహలం క్షేమం ఎన కరుది. అయితే ఫస్ట్ 4 లైన్ లో ప్రైజింగ్ ద బ్యూటీ ఆఫ్ కృష్ణ, ద బేబీ. నెక్స్ట్ యశోద అమ్మ ఏం చేస్తున్నారు? చెయ్యవల్ నిన్నహలం క్షేమం ఎన కరుది. చెయ్యవల్ నిన్నహలం క్షేమం ఎన కరుది. నీ ఒక క్షేమాన్ని అనుకొని నీ కొరకు సేవ చేస్తున్నారు. ఎలాంటి సేవ చేస్తున్నారు? ఎలాంటి అందం కలిగిన వారు? సెల్వు పొలి మకర కాదు తిహళిందిలహ. కాదు మకర కాదు అంటారు. మకరం అంటే మీనము. ఎవరికైనా కన్ను లోటస్ లాగా ఉందంటే, లోటస్ ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో ఉంటుంది. ఆ నీళ్ళలో ఏముంటారు? మత్స్యం ఉంటుంది పక్కనే.
కనుక మకర కాదు, మకరం అంటే మీనం అనమాట. సో ఫిష్ లాంటి సౌందర్యం కలిగిన, మకరం లాంటి సౌందర్యం కలిగిన చెవులు కలిగిన వారు. సెల్వు పులి మకర. సెల్వు పులి అంటే ఐశ్వర్యం ప్రకాశించేటట్టుగా, బంగారం అనుకోండి, మంచిగా ఐశ్వర్యం ప్రకాశించేటట్టుగా ఉండేటువంటి మకర నెడుంకుడై కాదు అంటారు. చక్కగా మకరం లాంటి, మకరం అంటే క్రోకటైల్స్ టైప్ లో కూడా ఉంటుంది, లాంటి చక్కగా మకర క్రోకటైల్ లాంటి ఆ షేప్ లో ఉండేటువంటి చెవు కలిగిన వారు. అయ్య ఎనకొరుగాల్ ఆడుగ శంకీరై. అయ్యా, అయ్యా అంటే స్వామి, ఎనకొరుగాల్ నా కోసం ఒక శంకీరై ఆడు, కాలుతో ఆడు, నర్తనమాడు అంటున్నాడు. ఆయనహల్ పోరేరే. దేవతలందే గోపికలందరికీ కూడా నాయకుడా, నువ్వు నాతో నర్తనమాడవలను అని చెప్తున్నారు. ఓకే, అది ఒక పాసరం. రెండో పాసరం, కోళరిயின் ఉరువం కొండ అవుననుడం. కోళరి అంటారు నరసింహస్వామి. ఉరువం కొండు నరసింహావతారం ఎత్తి, అవుననంటే హిరణ్యకశిపు వారు ఉడలం శరీరాన్ని కురుది కుళంబిరా రక్తము అలా ప్రవహించేటట్టుగా కూరుహిరాల్ కొడైవాయ్. కూరుహిల్ నఖములతో నువ్వు దాన్ని కీల్చావన్నమాట. నెక్స్ట్ ఇంకేం చేశారు, మేల మళ్ళీ కూడా అవన్ మహనై మెమ్మై కొలక్కరుది. ఆయన కుమారుడు ప్రహ్లాదుడు, వాడిని రక్షించడం కొరకు నువ్వు అలాగ చేశావు. అంతేనా నీ వైభవం? ఇంకా వైభవం చెప్తున్నారు. మేలే అమరర్పది మిక్కు విహుండు వర. మేలే అమరర్పది అంటే ఇంద్రుడు. ఇంద్రుడు చాలా కోపంతో వర్షము చేస్తున్నారు. కాల నన్మేఘమవై కల్లొడు కాల్ పొడియా. పెద్ద పెద్ద వర్షములను కురిపించేటట్టుగా చేస్తుంటే అప్పుడు మన గోపికలు, పశువులు, పక్షులందరినీ రక్షించడానికి కొరకు గోవర్ధనం ఎత్తావు. గోవర్ధనం అనే పర్వతాన్ని చేతిలో ఎత్తావు కదా. కరుది వరై కుడయా కాళిగల్ కాపవనే. వరై కుడై, వరై అంటే పర్వతము. పర్వతమును ఒక కుడైగా గొడుగుగా ఎత్తి కాళిగల్ అందరినీ రక్షించిన వాడు. నువ్వు నాకు నర్తనమాడాలి నాతో అని. చూడండి, ముందు వెనక ఇప్పుడే పుట్టాడు, వాడి ఫ్యూచర్ లో చేయబోయే వృత్తాంతాన్ని కూడా, గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం కూడా ఎత్తిన ఆ భగవంతుడా అని ఇప్పుడు చెప్తున్నారు. దట్ మీన్స్ ఏంటంటే తర్వాత అనుభవిస్తున్న వారు ముందు వృత్తాంతాన్ని అనుభవిస్తున్నారు కనుక తెలుస్తుంది. ఎనకొరుగాలాడుగ శంగీరై. గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వైభవాన్ని చెప్పి కృష్ణుడితో సంబోధిస్తున్నారు. మూడో పాసురంలో నమ్ముడై నాయకనే, నా నాయకుడా, నాన్మరయిన్ పొరుళి. 4 వేదములకు సారాంశముగా అర్థముగా ఉండేటువంటి హే భగవంతుడా, నావియులు నర్కమలం నాన్ముఖను. నీ నాభికమలంలో నాన్ముఖన్ అంటే బ్రహ్మదేవుడిని. మురుగాల్ తమ్మనై ఆనవని. ఒకప్పుడు ఆ బ్రహ్మదేవుడుకు తండ్రిగా ఆయనవాడు, తల్లిగా ఆయనవాడు. నాభిలో సృష్టి చేశాడు కదా. తమ్మనై ఆనవని, వారికి నివాస స్థానం ఆయనవాడు. తరణి తల ముழுதுం తారగయన్ ఉలగం తడవి అదన్ పురమం. తరణి అంటే భూమి. భూమి అంతా కూడా మీరు వ్యాపించి, తారగయన్ ఉలగం, తారగై అంటే నక్షత్రం, నక్షత్ర లోకంలో అంతవరకు కూడా మీరు విస్తరించి ఏం చేశావు, బిమ్మ వలర్ందవని, విశేషముగా పెరిగినవాడు. త్రివిక్రమావతార వైభవాన్ని చెప్తున్నారు. త్రివిక్రమావతారం ఎత్త బింబ వలందవని. నువ్వు త్రివిక్రమావతారం ఎత్తిన హే భగవన్ కృష్ణ, నువ్వు ఇంకేం చేశాడు, వేళము ఏழ்విడయం విరవియ వేళయదనుల్వెన్ను వరుమవని. వేళం అంటే గజాసురుడు, ఒక గజము. వేళం అంటే గజము, ఏనుగు. ఏనుగులను గజాసురుణ్ణి నువ్వు రర్ధనం చేశావు. ఏழ்విడై, 7 వృక్షములను ఒకే బాణంతో కొట్టిన శ్రీరామ వైభవం. సో ఏழ்విడయం అలా ఇవన్నిటిని కూడా నువ్వు విమ్మ వల ఏழ்విడయం విరవియ వేళయతనుడు వెన్ను. రాక్షసులందరినీ కూడా సంహారం చేసి ఉండే గర్భీరంగా వస్తున్న స్వామి, నువ్వు నా కోసం ఈ నర్తనం ఆడాలి మాతోటి అని. నర్తనం అంటే పడుకుంటూ ఉన్న బేబీ కాలుతో ఆటనమాట, సింగీరై అంటారు దాన్ని. నెక్స్ట్ పాసరం 4, వానవర్తాం. ఒక దేవతలందరూ కూడా సంతోషించేటట్టుగా వానవర్దాం మహిళ ఏం చేశాడు, సగడం ఒరుల సగడాసుర మర్దనం చేశాడు.
ఇంకేం చేశాడు, వంజములైపేయన్ నంజం అది ఉండవని. పూతన వంజములై, వంచనతో మోసంతో పాలు ఇచ్చేటట్టుగా వచ్చిన పూతన. ములైపేయన్ నంజం, నంజం అంటే పాయసం, అది ఉండవని. నువ్వు పూతన స్థానంలో పాలు తాగేటట్టుగా విషము తాగినవాడు. ఇంకేం చేశాడు, కానగ వల్విలవిన్ కాయ్ ఉదిర కరుది. ఇంకొక వృత్తాంతం ఏంటి, ఒక దానికి ఏం చెప్పాలి తెలుగులో, ఓకే, ఒక పండు ఉంది, ఒక ఆవు కాలు పెట్టుకొని ఇంకొక చెట్టుని కొడతాడు కాయంత పడేటట్టుగా. ఆ చెట్టు ఏంటంటే అది ఒక రాక్షసుడు, ఇది ఒక రాక్షసు. సో విలాంబడం అంటారు తమిళ్. సో కానగ వల్విలవిన్ కాయ్ ఉదిర కరుది, ఆ వృక్షాసురుణ్ణి సంహరించిన వాడు. ఇంకేం చేశాడు, కన్నదు గొండెరియం కరుణిర ఎన్ కన్నే. కండ్రది ఏ ఆవులను దోడలను పాడిస్తున్నాడో అందులో మధ్యంగా ఆవులాగా తోడలాగా కొన్ని రాక్షసులు వచ్చేసారు. వీడు దాన్ని ఐడెంటిఫై చేసుకొని వీడు రాక్షసుడు సామాన్యుడు కాదని తెలుసుకొని అలాంటి తోడని కాలు బట్టి విసిరి వారు సంహారం చేసిన వాడు. కరుణిర ఎన్ కన్నే, నలుపు నిறம் కలిగిన నా ఒక కండ్రు, మై చైల్డ్ అని. కండ్రి అంటే ఇక్కడ తేనుగనం, తేనుగాసుర వర్ధనం, మురాసురుడు, ఇది మురారి అంటారు కదా. తేనుగనం మురనం తింతిరల్ వెన్నరగన్ ఎన్బవర్తాం అడియా. తేనుగాసురుడు, మురారి, నరకాసురుడు వీళ్ళందరినీ సంహారం చేసిన వారు. శరుది వర చెల్లం ఆనయన కూరగాయలు ఆడుగ సింగి. ఇలాంటి వైభవం కలిగిన స్వామి నువ్వు నాతో ఆడవలను అని. నెక్స్ట్ 5వ పాసురం. ఫాస్ట్ గానే పోతున్నాను కానీ సారాంశంగా చెప్తున్నా, ప్రవచన టైప్ లో తర్వాత ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. మత్తళవం తైరం వార్కుழல் నన్మడవార్. నన్మడవార్ అందమైన ఆడవారు, స్త్రీలు, గోపికలు ఏం చేస్తున్నారు, మత్తళవం తైరం వార్కుழல், చేతిలో మత్తు పెట్టుకొని పెరుగు పెట్టుకొని మంచి కేశ సౌందర్యం కలిగిన స్త్రీలు. వార్కుழல் అంటే పొడుగుగా అందంగా ఉండేటువంటి కేశము కలిగిన వారు. వైతన నెయ్యి కలవాల్ వారి విరింగి, వాళ్ళంతా రక్షించి పెట్టిన ఆ నెయ్యి, తైరు, పెరుగు వంటిని వారి విడింగి, కలవాల్ వారి విడింగి, దొంగతనంగా తీసి స్వీకరించిన వాడు. ఇంకేం చేశాడు, ఒరుంగొత్త ఎనై మరుదమున్ని వందవరై. ఎనై మరుతం 2 జోడిగా 2 వృక్షములు మధుకైటప వచ్చారు కదా, వాళ్ళు దామోదరుడిగా వెళ్ళి వాళ్ళ మధ్యలో వెళ్ళి 2 వృక్షములను తొలగించాడు కదా, ఆ వైభవం చెప్తున్నారు. ఒరుంగొత్త ఇనై మరుదం ఉన్నియ వందవరై. ఓకే, ఆ దామోదరం అనేది లేదు కానీ అప్పుడు ఉండే మరుదాసురుడు అంటారు తమిళంలో. ఇంకా మీకు మధు కైటప, వాళ్ళిద్దరు రాక్షసులు వచ్చారు కదా, వాళ్ళని సంహారం చేసిన వారు. ఊరు కరప్తినుడు ఉందియ వెందిరలు. ఊరు కరప్తినుడు, ఊరు కరం అంటే చేతులతో పాకుతూ అంటే నడువుకి ఆ లోదుని కట్టేసింది అమ్మ. అది లాక్కొండు మధ్యలో వెళ్ళి అవి 2 కూడా క్షీణించేటట్టుగా చేశారు కదా, అది ఊరు కరప్తినుడు. చేతులతో నడిచాడు కదా, చిన్న బేబీ నడుస్తుందిగా 2 చేతులు ముందు పెట్టుకొని అలా. ఊరు కరప్తినుడు ఉందియ వెందిరలు. ఇంకా వారి వైభవం చెప్తున్నారు. ముత్తిన్ ఇలా మురువల్, ముత్యము లాంటి మంచి ఆ సౌందర్యంతో నవ్వుతున్నవాడు, స్మైలింగ్ చేస్తున్న భగవంతుడు. ముత్తిన్ ఇలా మురువల్, ముత్త వరువదన్మున్ మున్న ముహత్తనయార్. ముత్త వరువదన్మున్, ఆ మున్న ముహత్తనియార్ ముల్గుళల్గా నలయ అత్తయ్యన కొరగాలి. ఓకే, చక్కగా ముత్త వరువదన్మున్, తొందరగా ఇంకా పెద్దగా అయ్యే లోపల మున్న ముహత్తనియార్, మంచి ఆ సౌందర్యం కలిగిన ఆభరణముతో అలంకరించుకున్న మొయ్యిగుళల్గా అలయ. నీ యొక్క కేశములంతా కూడా అలయాల గాలికి అలా ఎగురుతూ ఉన్నటువంటి సౌందర్యం కలిగిన హే కృష్ణ, నువ్వు అత్త ఎనకొరుగాల ఆడుగా. అత్త అంటే అయ్యా అని అర్థం. తర్వాత కాయమలర్ నిరవ కరుముహిల్ పోల్ ఉరువా. కాయమలర్ నిరవ కరుముహిల్ పోల్ ఉరువా. తామரை పుష్పం లాంటి సౌందర్యం కలిగిన దేహంతో కూడినవాడు. కరుముహిల్ అంటే
వర్షము కొలిగేటప్పుడు ఉండేటువంటి ఒక కార్మేఘం అంటారు. మేఘము, ఆ మేఘము లాంటి కేశ సౌందర్యం కలిగిన కరుముహిల్ పోలురువ కారుముహిల్ నీల మేఘ శ్యామల అంటారు. మేఘము లాంటి శ్యామల వర్ణం కలిగిన హే భగవన్. కానగమామడవిల్ కాళియన్ ఉచ్చేలే. కానగం అడవి, అందులో నది మధ్యలో ఏర్పడిన అడవి, అందులో మడు అంటే పెద్దలు, అందులో కాళియన్ నర్దనం చేసిన వాడు స్వామి నువ్వే. తూయ నడంబైలం సుందర ఎన్ సిరువా. కాళింగ నర్దనం చేస్తూ అక్కడ నర్దనం నేర్చుకున్నట్టుగా నర్దన అభ్యాసం చేసిన వాడు. ఇంకా మదక్కరియన్ కొమ్ము పరిత్తవని. మదంతో కూడిన ఆ కరి అంటే మళ్ళీ ఏనుగు కోళపేటంలో చేశారు కదా. మదక్కరియన్ కొమ్ము పరిత్తవని. రాక్షసుని, ఏనుగు రూపంలో వచ్చిన రాక్షసుని చంపేసి ఆ ఒక దండములను తీసినవాడు. అంటే వీరం చెప్తున్నారు. వీరం అంటే పరాక్రమం. ఆయమరిందు పొరువాన్ ఎదిర్వందమల్లై అందరమిన్ని అడిత్తు ఆడియ తాళినయాయ్. ఆయం అరిందు పొరువాన్ ఎదిర్వందమల్లై. నీ ఇక్కడ ఉండడం తెలుసుకొని నీ దగ్గరికి యుద్ధానికి వచ్చిన మల్ల యుద్ధం చేసి వాళ్ళందరినీ బాకీ లేకుండా, అందరమిన్ని బాకీ లేకుండా నిర్శేషముగా అందరినీ నువ్వు ధ్వంసం చేసిన పాదం కలిగిన వాడు. తాళినై అంటే తిరువడి. ఆయనకు ఆడుగ సింగర్. నెక్స్ట్ పాస్ ఏంటి? 7th. తుప్పుడై ఆయర్గళం సొల్వడువాదు ఒరువాల్ తూయ కరువుల. తుప్పుడై ఆయర్ మంచి వైభవం కలిగిన గోపికలు. వాళ్ళు చెప్పినవి ఒరువాదు ఒరుగాలు చెప్పిందంటే విని వాళ్ళ కోసం వాళ్ళకి ఇచ్చిన మాట లేదా వాళ్ళ మాటని మార్చకుండా కంటిన్యూగా వాళ్ళకి లొంగి వాళ్ళతో పాటు సౌలభ్యంగా ఉన్న స్వామి. తూయ కరువుల నల్తోగై మయిలనయ నప్పినై తందిరమా నల్విడ ఏళవియ నల్ల తెరలుడయ నాదను ఆనవనే. వాళ్ళందరికీ మాట విని అందరితో కట్టుబాటులో ఉండు, సౌలభ్యంగా ఉంటూ, అలాగే మంచి కేశ సౌందర్యం కలిగిన నెమిలి లాంటి సౌందర్యం కలిగిన నప్పిన్నై పిరాటి రుక్మిణిని తెరమా నల్విడై ఏళవియ. ఆ నప్పిన్నై పిరాటిని ఉద్దేశించి వైభవం అంతా చేసిన నల్ల తెరలుడయ నాదనం ఆనవడే. నల్ల తెరలుండే మంచి వైభవం కలిగిన నాదుడు. నప్పిన్నై పిరాటిని అంగీకరించి వాళ్ళందరినీ ఆనందింపచేస్తూ ఉండేటువంటి వాళ్ళందరికీ, గోపికలకు అందరికీ కూడా నాథుడుగా ఉండేటువంటి ఏ స్వామి నువ్వు. తప్పిన పిల్లైகளை తనమిగు చౌదిపుగా తని ఓరు తేరు గడవి తాయుడు కూటియా. పిల్లలు తప్పిపోతే వాళ్ళందరినీ ప్రకాశముగా ఉండేటువంటి, అంటే గురుగారికి పిల్లలు తప్పిపోతే తీసుకొచ్చి చేర్చారు కదా తన గురుగారికి. ఆ వృత్తాంతం చెప్తున్నారు. తప్పిన పిల్లైகளை తనమిగు చోదిపుగా. వాళ్ళు వైకుంఠం పోతే ఎక్కడికి ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని రథంలో వెళ్ళి తీసుకువచ్చి తేరు గడవి తాయుడు కూటియా. తల్లితో సందీపని పుత్రుని తన తల్లితో, ఆ పిల్లల తల్లితో చేర్చినవాడు. అందవైభవం కలిగిన స్వామి నువ్వు నాకు అవతరించావు, నాతో ఆడుకోవాలని చెప్తున్నారు. 8వ పాసురం. ఉన్నయం ఒక్కలയിൽ கொண்டு தமிழ் மறி உன்னோடு தங்கள் கருத்தாயன செய்து வரும் கண்ணியரும் மகிழ కండవర్ కన్గులిర కత్తవర్ తెత్తివర పెత్తయన కరులి అని. ఈ స్వామి నిన్ను అలాగే ఇమ్మరివి ఒక్కలയിൽ కొండు తమ్ ఇల్ మరివి, నిన్ను తలుచుకుంటూ ఒకే విధముగా తన ఇంటికి చేరి వాళ్ళందరూ ఎక్కడికి ఇళ్లలోకి చేరినా నీతోటే నిన్నే మనసులో పెట్టుకుంటూ జీవిస్తున్నవారు. నిన్నోడు తంగల్ కరుత్తాయిన చేదువరు. ఉన్నోడు తంగల్ వాళ్ళు అందరూ కూడా నీకేది ఇష్టమో అదే రీతిలో జీవిస్తూ నిన్నే ఇష్టపడుతూ జీవిస్తున్నవారు. అలాంటి వాళ్ళు ఎవరు? కన్నియరు మహిళ, అమ్మాయిలు, అందమైన యవ్వన స్త్రీలు. వాళ్ళందరూ కూడా ఆనందించేటట్టుగా కన్నియరు మహిళ కండవర్ కన్ కులిహ. చూసేవాళ్ళు కళ్ళంతా కూడా ఆనందించేటట్టుగా, చల్లపడేటట్టుగా అయ్యేటట్టుగా నువ్వు అనుగ్రహిస్తున్నావు. కత్తవర్ తెత్తిగర మంచి జ్ఞానం కలిగిన వారు. కట్టవర్ అంటే మంచిగా నేర్చుకున్నవారు. పండితులు, జ్ఞానిలు, ఋషులందరూ కూడా తెట్రివర పెట్ర ఎనకరుది. తెట్రివర ఉత్సాహంతో మీ దగ్గరికి వస్తున్నారు. అలాంటి వారు వైభవం కలిగినావు, నాకు వచ్చి అనుగ్రహిస్తున్నావు. పెట్ర ఎనక్కు అరులి. పెట్ర నిన్ను కన్నా
నాకు అనుగ్రహం చేసినావు. నువ్వు ఎక్కడ ఉన్నావు తెలుసా? మన్ను కురుంగుడియాయ్. తిరుక్కురుంగుడి అనే దివ్యదేశం. ఆ దివ్యదేశంలో అర్చావతారముగా ఉన్న స్వామి నువ్వే. అంతేకాదు వెల్లరయాయ్, తిరువల్లరై అనే దివ్యదేశంలో నువ్వు పుండరీకాక్షుడుగా వేంచేసి ఉన్నావు. స్వామి నువ్వేవాడు. మదిల్సూల్ సోళైమలైకు అరసి. నువ్వు ఇంకెవరు? సోళైమలై, తిరుమాలిరిన్ సోళైమలైకి అరసు, సుందర రాజుడుగా ఉండేటువంటి స్వామి. కన్నపురత్ అమదే, తిరుకన్నపురం అనే దివ్యదేశంలో అమృతంగా సౌరిరాజస్వామికి ఏం చేసి ఉన్న స్వామి నువ్వే. అలాంటి భగవన్ ఎన్న అవలం కళైవాయ్. నా ఒక కష్టములను బాధ, అవలం అంటే కష్టం, ఒక దీన దశ. నేను అవలం కళైవాయ్ ఆడుగా అంటే వీరికి యశోదాభావంలో ఉన్న మధ్య మధ్యలో తన స్వభావం వచ్చి ఇక్కడ ఉన్న దివ్యదేశంలో ఉన్న పెరుమాళ్ళందరి జ్ఞాపకం వచ్చి వాళ్ళందరినీ కూడా తలుచుకొని మంగళాశాసనం చేస్తున్నారు. చూడండి, ఉన్నది అనేక ఒక కృష్ణుడు పుట్టిన బాలకుడితో ఆడుతూ కృష్ణుడు పుట్టిన తర్వాత చేసిన వృత్తాంతం, పుట్టే ముందు ఇతర నరసింహావతారం వామనావతారంలో చేసిన వృత్తాంతం, అలాగే పుట్టి పరపదించి కలియుగం వచ్చి అర్చావతారంగా ఉండేటువంటి దివ్యదేశంలో ఉన్న వైభవం అని ముక్కాలము భూత భవ్య భగవత్ ప్రభు అని కృష్ణుడికి ముందుగా ఉండేటువంటి వైభవం, వారు కృష్ణుడిగా పుట్టి చేస్తున్న వైభవం, తర్వాత అర్చావతారముగా ఉండేటువంటి వైభవం అంతా కూడా కలిపి ఇందులో చెప్తున్నారు. అందుకని ఇది విశేష పాసురమని. ఓకే, నెక్స్ట్ పాలుడు నెయ్యి తైర్ వన్ సాందుడు షణ్భకమం పంగయం నల్ల కర్పూరమం నారివర. ఇవన్నీ మంగళ వస్తువులు. పాలు, నెయ్యి, పెరుగు, వన్ సాందం అద్భుతమైన అన్కంపారబుల్ నైస్ సాందం అంట, చందనం, గొప్ప చందనం, అలాగే చంపక పుష్పము, ఇవన్నీ పంకజం, పంకజం అంటే లోటస్, ఇవన్నీను నల్ల కర్పూరం. ఈ దొంగ కర్పూరం కాదు, వాసన లేని పొగలేని కర్పూరం కాదు, మంచి సౌందర్యం, మంచి వాసనతో కూడిన కర్పూరం, నల్ల కర్పూరం. ఈ ఒక సుగంధములతో కూడిన కోల నరుం పవన చందువర్ వాయునడై కోమల వెళ్ళి ములైపోల్ శిలవెల్లిల. ఇలాంటి మంచి ఫ్రాగ్రెన్స్ తో కూడిన ఒక సన్నదిలో ఉన్న స్వామి. కోల నరుంపవల, కోల అంటే అందమైన, నరుంపవల మంచి పవళము లాంటి, అప్పుడే వస్తున్న పవళము లాంటి వాయ్, పవళవచ్చ వాయ్ అంటారు. పవళము లాంటి నోరు వాయి కలిగిన వారు. ఆ రెండు మధ్యంలో కోమల వెళ్ళి మనైపోల్, ఒక సిల్వర్ అలాగే జస్ట్ అవతరించేటట్టుగా మంచి పళ్ళుతో కూడిన వారు. అంటే ఎక్స్ప్లెయిన్ ద బ్యూటీ ఆఫ్ ద లిప్స్ అండ్ ద టీత్ అనమాట. వాయునడే అంటే మంచిగా అధర సౌందర్యం కలిగిన వారు. అలాగే మొలైపోల్ శిల పల్లిలగా, మొత్తం పళ్ళు కాదు, వన్ ఆర్ టూ పళ్ళు అప్పుడప్పుడే కృష్ణుడికి వస్తున్నాయి కనుక శిల పల్, 1 or 2 శిల పల్ ఇలాగా కనపడుతున్నాయి. వెళ్లి పర్వతం లాగా, సిల్వర్ లాగా కనపడుతుంది వారికి. నీల నిరత్ అழகார் ఐంబడయిన్ నడివే. నీల నిరత్ అழகார், నీలం అంటే అదే మళ్ళీ నీలమేఘశ్యామ, నీలము లాంటి అదే వర్ణం కలిగిన అందమైన వాళ్ళందరూ ఐంపడయిన్ నడివే. 5 పడై, 5 పంచ పాండవ, ఓకే, ఐంపడై వాళ్ళందరూ. అలాగే 5 విధమైన పడై. మనకు ఉండేటువంటి ఇంకా అంతరార్థం ఏంటంటే మనకు ఉండేటువంటి 5 ఇంద్రియములు, దాని యొక్క జ్ఞానముల యొక్క మధ్యలో నిండుగా ఉండేటువంటి వాడు. ఐంబడయిన్ నడివే నిన్ కనివాయముదం ఇత్తు మురిందు విழ ఏళ్ళమరై పొరులే ఆడుగ సంగీరే. వాళ్ళు మధ్యలో ఆ ఒక ఐంబడయిన్ నడివే, ఆ కౌరవ పాండవ యుద్ధాలు మధ్యలో ఉండి నిన్ కనివాయముదం, నీ ఒక మంచి గీత కనివాయముదం, నీ ఒక ముఖారవిందముల నుంచి ఆవిర్భవించిన అమృతం లాంటి భగవద్గీత అండర్స్టూడ్. అవి విని ఇత్తు మురింది విళ. అలాగే మనకు ఆ పడయినడివి, ఆ అహంకార మమకారములు అంధకారములు అంతా కూడా నశించేటట్టుగా ఉండేటువంటి వైభవం కలిగిన వారు. ఏలు మరై పొరులే. ఏలు అంటే చాలా వైభవం కలిగిన, మరై అంటే వేదములు, వేదార్థములకు స్వరూపముగా ఉండేటువంటి స్వామి నువ్వు మాతో ఆడిహై చెంగీరై అనేటువంటి ఆటని ఆడవలను అని ప్రార్థిస్తున్నారు. 10వ పాసురం. శంఖమల కళలిల్ చిత్తిదల్ పోల్ విరలి. వారు కళలు అంటే పాదములు. ఎలాంటిది? రెడ్
రెడ్ లోటస్ లాంటిది, తామర అంటారు. కమల కళలి, దెన్ సిత్తిదల్ పోల్ విరలి, అది తామర పువ్వు లాంటి కళల్, అందులో విరల్ అంటే ఫింగర్స్ లాగా ఉంది, టెండర్ లీఫ్ లాగా ఉంది. సిట్రిదల్ అంటారు. సిట్రిదల్ పోల్ విరలి, சேர்திகள் ఆలిగలు కింగినియం, మీతో ఉన్నటువంటి ఆభరణములందరూ కూడా ఆళిగలు, ఆళిగలు అంటే రక్ష కోసం కట్టిన కొన్ని ఆభరణములు. కింగిని అలాగే చిన్న బెల్లు లాగా కడతారు. ఇవన్నీ ఎక్కడ కడతారు? అరయిల్ తంగియ పొన్వడము, దాని ఏమంటారు తెలుగులో, నడువులో కడతారు కదా, మొలతాడు కడతారు కదా, అందులో ఆభరణములు ఉంటుంది. కనుక అరయిల్ తంగియ పొన్వడము. పొన్వడం అంటే బంగారుతో చెడిన నాన్ కైరంటాయి. అరయిల్ తంగియ పొన్వడము. తాళ నన్మాదులయన్ పూడు పొన్మణియం మోదినము కిరియం. అలాగే మాదులై దాడిమ పండుగకు ఒక పుష్పం ఉంటుంది. ఆ పుష్పం చాలా అందంగా ఉంటుంది. ఆ షేప్ లో చేసిన బంగార పుష్పములతో కూడిన ఆభరణములు. పొన్మణి, పొన్నంటే బంగారము, మణి అంటే రత్నములతో కూడిన మోదినం, ఉంగరము, కిరియం, అలాగే చేతిలో ఉండేటువంటి ఒక ఆభరణం. మంగళ ఐంబడయం తోల్వలయం కుడయం. మంగళ ఐంబడై, 5 ఇంద్రియములు, కన్ను, కాదు, మూకు, అన్ని చోట పంచేంద్రియములను పెట్టుకునేటువంటి ఆభరణముగా ఉండేటువంటి కొన్ని ఆభరణములు. ఐంబడయం, తోల్వలయం కుడయం. తోల్వలై భుజములలో ఉండేటువంటి ఒక ఆభరణం. ఇవన్నీ మహరము, వాలిగలు, సుట్టియం, ఉత్తిల, సర్వాభరణ అలంకారులు ఒక్కొక్క ఆభరణములను పేరు చెప్పి అనుభవిస్తున్నారు. ఎంగల్ గుడికి అరసే, ఇలాంటి ఆభరణము కలిగిన ఈ స్వామి ఎంగల్ గుడికి అరసే, మా ఒక వంశము అన్నిటికీ కూడా నాయకుడు. కుడి అంటే వంశము. ఎంగల్ గుడికి నాయకుడా, హే భగవన్, నువ్వు మాతో శృంగేరి అనేటువంటి ఆటని ఆడవలను అని మాట్లాడుతున్నారు, సంబోధిస్తున్నారు. నెక్స్ట్ 11వ పాఠం. ఇందులో దశావతార వైభవం, అనేక అవతార వైభవం చెప్తున్నారు. అన్నం అంటే హంసావతారం, హంసపక్షిగా అవతరించావు. మీనురువం మత్స్యావతారం ఎత్తాం. ఆలరియం నరసింహావతారం ఎత్తాం. కురలం వామనావతారం. ఆమయం కూర్మావతారం ఆనవనే. ఇలాంటి అవతారంగా ఆయన హే భగవన్. ఇంకెవరు? ఆయర్గల్ నాయకనే, గోపికలందరికీ కూడా నాయకుడు. ఏం చేయాలి నువ్వు? అవలం కళిపాయ్, నా కష్టములను, నా శ్రమములను తొలగించవలను. దానికి ఏం చేయమంటావు? ఆడుగా శంకీరై, మాతో కనుక నువ్వు ఆడితే మా శ్రమమంతా కూడా తీరిపోతుంది అని పిలుస్తున్నారు. ఇంకా భగవంతుడి లాంటి వాడు 7 లోకము ఉడయాయ్, నువ్వు ఒక్క లోకం కాదు, 7 లోకములకు అధిపతి నువ్వే నాతో పాటు ఆడవలను అని అటువంటి 7 లోకములకు నాయకుడిని, అనేక అవతారం ఎత్తిన వాడిని చక్కగా మాతో పాటు ఆడుకో అని ప్రేమతో పిలిచిన పలకిన యశోదై. అన్న నడై మడవాల్, అండపక్షులాంటి నడక సౌందర్యం కలిగిన యశోద పిరాటి పుగంద పరిసు. ఆమె సంతోషించిన విధానాన్ని, పరిసు అంటే ప్రైజ్ అంటే విధానం, బహుమానం, ఉగంద పరిసు. ఆ అనుభవాన్ని మనకు అనుగ్రహించిన స్వామి. ఆన పుహళ్ పుదువై పట్టన్ ఉరైత తమిళ్. పుదువై పట్టన్ అంటే విష్ణు చిత్రాలు, తిరువిల్లిపుత్తూరుకి నాయకుడుగా ఉండేటువంటి స్వామి. వారు ఏం చేశారు? ఉరైత తమిళ్, అనుగ్రహించిన తమిళ్ భాషలో. ఆయనకు ఉండేటువంటి వైభవం ఏంటి? సాక్షాత్ యశోదాదేవి అనుభవించిన అనుభవం అంతా పొందుకునే భాగ్యం కలిగిన వారు అనుగ్రహించిన ఈ పాశురం. ఈ పాశురాన్ని ఏంటి? ఇన్నిసై మాలయల్ ఇప్పత్తం వల్ల. ఇన్నిసై మాలయల్, మంచి రాగంతో కూడిన ఈ 10 పాశురములను వల్ల అధ్యయనం చేసిన వారు, తెలుసుకున్నవారు, నేర్చుకున్నవారు, అనుసంధానం చేసేవారు ఏమవుతారు? వాళ్ళంతా ఉలగిల్ ఎంతిశయం పుహల్మిక్, లోకంలో 8 దిక్కులలో వాళ్ళ యొక్క కీర్తి అనేది అలాగా ప్రకాశిస్తుంది. అంతేకాదు మిక్కిన్బం ఇదివరే, అదే తనకు జీవితము ఇన్బమయంగా, ఆనందమయమైన ఒక జీవితాన్ని జీవిస్తారు అని మనకు ఫలశ్రుతి అనుగ్రహిస్తున్నారు. అంటే కీర్తి, ఆనందం, ఇవి 2 మనకు లభిస్తుంది. ఎందుకు? ఈ 10 భాషల్లో భగవంతుడు కీర్తిని చెప్పారు, ఆనందపడ్డారు. అదే ఆనందం
మనకు ఏర్పడుతుంది. అతను ఉండే అనుగ్రహంతో మనకు కీర్తి ఏర్పడుతుంది అని ఫలశ్రుతి అనుగ్రహించారు. ఈ విధంగా 11 పాసులు ఇవాళ ఉయ్యవలము అనేటువంటి 10 జై శ్రీమన్నారాయణ. పెరియాళ్వార్ తిరువడిகளே శరణం.